అందరికీ నమస్కారం అండి. మనకి 2025వ సంవత్సరంలో చైత్ర మాసంలో అంటే ఏప్రిల్ నెలలో చైత్ర అమావాస్య ఎప్పుడు వచ్చింది, అమావాస్య తిథి వివరాలు, ఈ అమావాస్యల్లో మనం చేయవలసిన పనులు ఏమిటి, వాటి గురించి నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి 2025వ సంవత్సరంలో చైత్ర మాసంలో ఏప్రిల్ నెలలో అమావాస్య ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా అయితే అమావాస్య తిథి వివరాలు చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. అమావాస్య తిథి వచ్చేసి ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున రాత్రి తెల్లవారుజామున 3:50 నుంచి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుందండి. 27వ తేదీన ఏప్రిల్ నెల ఆదివారం రోజున రాత్రి 1:35 వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంటుంది. సాధారణంగా మనము సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా మనం పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో చైత్ర అమావాస్య మనకి ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం రోజైతే వచ్చిందండి. చాలా శక్తివంతమైన రోజు, చాలా విశేషమైన రోజు అండి. ఎందుకంటే ఆదివారం అమావాస్య అనేది రావడం మనకి సంవత్సరంలో ఒకసారో రెండు సార్లు అయితే వస్తూ ఉంటుందండి. ఈ రోజు చాలా శక్తివంతమైనదండి, చాలా అంటే చాలా శక్తివంతమైనది. మీరు ఇంట్లో ఏదైనా సరే మీకు నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో ఏదైనా చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, గొడవలు అనేటివి, సమస్యలు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అండి. ఈ రోజున మీ ఇంట్లో అమావాస్య పరిహారాలు అనేటివి చేసుకోవచ్చండి. అంటే గుమ్మడికాయ పరిహారం, కలబంద పరిహారం, చిన్నపిల్లలకి ఎర్రనీళ్ళు తీయడం, అంటే చిన్నపిల్లలు కొన్నిసార్లు మారం చేస్తూ కొద్దిగా దిష్టి తగిలింది అలా అని చెప్తూ ఉంటాం కదండి. సో ఆ సమయాల్లో ఏంటంటే ఇలాంటి పరిహారాలు, ఎర్రనీళ్ళు తీయడము, గుమ్మడికాయలతో దిష్టి తీయడము, గుమ్మడికాయలు అంటే కడుతూ ఉంటారండి. అలానే పటికతో, టెంకాయతో ఇలా చాలా పరిహారాలు అనేవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అమావాస్య పరిహారాలను ఒక ప్లేలిస్ట్ అయితే ఉందండి. ఆ ప్లేలిస్ట్ అనేది మీరు ఓపెన్ చేస్తే అందులో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. అమావాస్య రోజున మీరు ప్రత్యేకంగా చేయవలసిన పనులు అయితే ఇవ్వండి. అలానే మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజున ప్రత్యేకంగా మనము లక్ష్మీ అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటామండి. ఎక్కువగా అయితే మార్వాడీస్, సేట్ వాళ్ళు వచ్చేసి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ అమ్మవారికి రాత్రి 12 గంటల సమయంలో పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఒకవేళ మీరు ఈ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి తప్పకుండా పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున కనుక అమ్మవారికి పూజ చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో సిరిధాన్యాలు, అలానే డబ్బుకు ఎటువంటి లోటు అయితే ఉండదు అని చెప్తూ ఉంటారండి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేయొచ్చు. అలానే చిన్న చిన్న పరిహారాలు అనేటివి చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియోలో చైత్ర అమావాస్య ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు తెలియచేశాను కదా అండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి మనకి అశ్విని నక్షత్రం. రాత్రి అంటే 27వ తేదీన రాత్రి 1:19 వరకు అయితే ఉంటుందండి. నేను అమావాస్య పూజా విధానం సపరేట్గా నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఆల్రెడీ అన్ని డివోషనల్కి సంబంధించి వీడియోస్ అనేటివి మన ఛానల్లో అయితే ఉన్నాయండి. తప్పకుండా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.